2026 భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు, అలాగే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా మీ అందరికీను. నెల్లిమల్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు నిలబెట్టాలని ఆయన చెప్పిన దాని ప్రకారం మన 2వ తారీఖు నుంచే నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఆటలన్నీ పూర్తి చేసుకొని విన్నర్స్కి, రన్నర్స్కి అందరికీ కూడా ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ కప్పులు కూడా ఈరోజు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా అన్ని పంచాయతీల నుంచి టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంతో స్పోర్టివ్గా ఈ పండుగ జరుపుకునేందుకు ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మహిళల ముగ్గుల పోటీలు మిగిలి ఉన్నాయి. అవి ఖచ్చితంగా 13, 14, 15 తారీఖుల్లో చేసి దాని ద్వారా కూడా ప్రతి ఇంటి ముందు రంగవల్లులు వచ్చే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏ మూల చూసినా పండగ వాతావరణం కల్పించేటట్టు ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఈ సందడి చేసే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా ఈ పండుగ ఆనందంగా చేసుకునేటట్టుగా ముందుకు వెళ్ళి ప్రతి చోట కూడా ప్రైజ్ మనీలు ఇవ్వడం జరుగుతున్నారు. జై అండి. జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన ఎమ్మెల్యే లోకం మాధవి గారి ఆదేశాలతో లోకం మాధవి గారి ఆధ్వర్యంలో నెల్లిమర ప్రీమియర్ లీగ్ని మేము పూసపాట మండలంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎన్పిఎల్ టోర్నీకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి సుమారు క్రికెట్ మ్యాచ్కి అయితే 85 టీంలు, వాలీబాల్కి అయితే 56 టీంలు ఈ టోర్నీలో పాల్గొనడం జరిగింది. ఈ టోర్నీలో పోటీలతో పాటు ఇంకా ముగ్గుల పోటీలు కూడా మా మిత్రుడు బాలప్పలరాజు, నేను మా నెల్లిమర్ల మండలంలో నిర్వహించాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అయితే జనసేన పార్టీ పిలుపు మేరకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని క్రీడా స్ఫూర్తితో మన మండలంలో అందరు క్రీడాకారులు కూడా ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా ఉండాలని, అందరూ కూడా శారీరక దారుఢ్యంగా ఉండాలని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉండాలని ఈ టోర్నీ మా మిత్రులు బాలప్పలరాజు గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మేము నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీ జిల్లాలో అతిపెద్ద టోర్నీకి మేము భావించాం. వేలాది మంది, వందలాది మంది సంక్రాంతి రాకముందే గత 10 రోజులు బట్టి ఈ గ్రౌండ్లో పండగ వాతావరణం కనిపించింది. ఇంత గొప్పగా ఈ టోర్నీ సక్సెస్ఫుల్ చేసిన జనసేన పార్టీ నాయకులకైతేనేమి, జన శ్రేణులకైతేనేమి, నా మిత్రులందరికైతేనేమి, ఈ నియోజకవర్గంలో క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
లోకల్ టు గ్లోబల్, న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.